అది రైట్. వన్ బై మాట్లాడండి సార్. మనతో వైఎస్ఆర్సీపీ నుంచి కొమ్మూరి కనకారావు గారు. కనకారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ బ్రహ్మనాయుడు గారు నమస్కారం అండి. సో ఇప్పుడు కాస్త శాంతించారా? రాంబాబు గారికి ఇబ్బంది లేకుండా ఆయనకి ఆరోగ్యం, ఆయనకి మెడిసిన్, ఇంటి దగ్గర నుంచి ఫుడ్, ఆయనకి మంచి బెడ్, అదేవిధంగా దోమలు కొట్టకుండా దోమ తీరా, సో ఏసీ, సో ఇలాంటివన్నీ కూడా మినిమం ఫెసిలిటీస్ ఆయనకి కల్పించబోతా ఉన్నారు కనకారావు గారు. బ్రహ్మనాయుడు గారు, మీకు కృష్ణాంజలి గారికి, సాహెబ్ గారికి, చంద్ర సాంబశివరావు గారికి, అదేవిధంగా 990 ప్రశ్న గారికి నా పూర్వక శుభ సాయంత్రం. సహజంగా ఇందాక కృష్ణాంజలి గారు చెప్పారు, సో జైల్లో ఉన్నప్పుడు వయసు రీత్యా కావచ్చు, లేదంటే ఒక పొలిటికల్ పర్సన్, ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి సహజంగా వాళ్ళు కొన్ని కోరుకుంటా ఉంటారు. కోరుకున్న అట్లా కోర్టు ఇచ్చినాక ఆటోమేటిక్ గా జైలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవసరం ఉంది. అయితే ఒకటి మాత్రం ఏంటంటే, మా రాంబాబు గారు చంద్రబాబు నాయుడు లాగా నాకు కన్ను పోయి కన్ను కనపట్లేదు, ఆనే పీనెప్పి అని చెప్పి ఏదో అబద్ధాలు చెప్పుకొని మళ్ళీ జైలు నుంచి వచ్చినాక బుర్రలాగా పరిగెత్తట్టు మనిషి కాదు అతను. వాస్తవంగా అతనికి కొంచెం ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. అతను దాదాపు సీనియర్ పర్సన్ కాబట్టి జనరల్గా అడుగులు అప్పీలు పెట్టుకున్నాడు, కోర్టు యాక్సెప్ట్ చేసింది. దాంట్లో పెద్దది దాని గురించి పెద్దది చంద్రబాబు గారిని వైసీపీ వాళ్ళు అన్నట్టు రాంబాబు గారిని తెలుగుదేశం వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. చెప్పేది రండి సార్. ఇందాక మన కృష్ణాంజలి గారు చాలా చక్కగా చెప్పారు. కురుక్షేత్రంగా కొంచెం చిన్నగా వైసీపీ గురించి బ్రహ్మాండంగా యాంటీ చెప్పొచ్చి, చంద్రబాబు గురించి తక్కువ చెప్పొచ్చు, అదేవిధంగా సాహెబ్ గారు కూడా చెప్పొచ్చారు. వీళ్ళు ఎంత చెప్పారు కదండి. ఒకటి అడుగుతున్నారు, చెప్పండి. అంబటి రాంబాబు గారు ఏదైతే తను ఉదయం పూట గుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ ప్రెస్ స్టేషన్ లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అతను కొంత బలిష్టైన మాట వయసు ఇచ్చా అతను ఇంటికి వచ్చినాక ఆఫీసు ప్రెస్ మీట్ చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అంత మాట్లాడటం నేను నా తొత్తరపాటు వల్ల ఎట్టగా పొరపాటు జరిగింది, క్షమించమని చెప్పేసి పెట్టినా కూడా టీడీపీ నుంచి ఎవరైతే ఈ రోజు స్వయాన గ్రంథాలయ పరిశ్రమ ఒక మహిళ వచ్చి బండబూతులు తిడితే ఇంత సొత్త కోసం పోనీ అసలు చెబుతారు కదా. ఏం సస్పెండ్ చేయమని ఆ అమ్మాయిని సస్పెండ్ చేయమను. అంబటిరావు గారు ఎంత బండబూతులు తిట్టిందండి, చూసే ప్రపంచం మొత్తం చూసింది కదా. మరి అంబటిరావు గారిని ఏమో జైల్లో పెట్టారు, ఓకే. మరి ఆ మనిషిని ఎవరైతే గల్లా మాధవ్ గారి భర్త కావచ్చు, వాళ్ళ ఆందోళనటువంటి రౌడీ మూకులు ఇంటి మీద దాడి చేస్తే స్టేషన్ వెళ్ళి పంపించేశారు. ఈ రోజు గ్రంథాలయ పరిచయంలో ఉన్నటువంటి ఒక మహిళ బండపోతు తిరిగితే స్టేషన్ వెళ్ళి పంపించారంటే ఎటుపోతుంది ఈ సమాజం, ఎటుపోతుంది చట్టాలు, ఎటుపోతుంది ఈ ప్రభుత్వ విధానాలు? ఏందని మీరంటే చెప్పేది? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా యూట్యూబ్ ఛానల్స్ తోటి అసభ్యంగా తిట్టిస్తూ పేపర్లో రాపిచ్చి దాన్ని తెరదీసిందే చంద్రబాబు నాయుడు. ఎంత మేధావంటే తను మాత్రం పైకి సావతిగా ముట్టిగిల్లి జోల పడినట్టు అతను జోల పడతా ఉంటాడు, గిల్లేవాళ్ళు గెలుతా ఉంటారు. ఈ రోజు నేను అడుగుతా ఉండండి, ఈయన చెబుతారు కదా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పథకాలు ఇస్తా ఉంటే వీళ్ళు అమ్మఒడిస్తాడా, లేదు నాయన ముగుడిస్తాడని చెప్పేసి అన్నప్పుడు ఏమైపోయినాయి ఈ మాటలన్నీ? స్వయాన పవన్ కళ్యాణ్ గారు తిట్టినటువంటి తిట్టినటువంటి భాష వాళ్ళు కూడా బాధపడ్డారు కదా. స్వయాన నాగబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా తల్లి చూస్తారని చెప్పి చెప్పుకున్నారు కదా. ఎవరినంటే తిట్టనీళ్ళు ఈ రోజు ఆర్పీ కావచ్చు, అదేవిధంగా సీమరాజా కావచ్చు, అదేవిధంగా మహిళల చేత తిట్టిస్తూ వీళ్ళు మాత్రం పెద్ద మనుషుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రతి చర్యకి చంద్రబాబు నాయుడు లోకేష్ బాధ్యత అవసరం ఉంది. ఈ రోజు మీడియాలో వాళ్ళే రాపిస్తారు, వాళ్ళే చెబుతా ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి నెలకు ఒకటి తెచ్చేసి ఒకసారి లడ్డు అంటారు, లడ్డు గురించి విపరీతంగా ట్రోల్ చేశారు. చివరికి టాయిలెట్ వాడేటువంటి అన్నారు, ఢిల్లీ వచ్చిన శాంపుదాపు వచ్చినా దాని గురించి పక్కన పెట్టుకుంటా వచ్చారు. అందువల్ల ఏంటంటే ఈ రోజు వాళ్ళు పరిపాలన చేయడానికి ఏం చెబుతున్నారు సాహెబ్ గారు, ఒకటి చెప్పండి 40 సంవత్సరాలు అనుభవం చెప్పారు, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒకటి ఈ ఆంధ్రప్రదేశ్ నేను చేశాను, విభజించిన ఆంధ్రప్రదేశ్ కి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరలా ఇప్పుడు దాదాపు 7వ సంవత్సరం అతను ముఖ్యమంత్రికి ఇడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఒకటి చెప్పండి. ఒక పోర్టు కట్టారా, ఏమి చేయలేక చెప్పినటువంటి హామీలు కూడా అమలు చేయలేక ఈ రోజు డైవర్ట్ చేయడం కోసం తిట్టిస్తా ఉంటారు. ఈ రోజు ఆర్పేటటువంటి ఊరుండతను జబర్దస్తిలో రకరకాలుగా విపరీత అర్థాలతో ఉంటారు, అదే మాటిస్తా ఉంటారు. ఈ రోజు వాస్తవానికి వాళ్ళ సీనియర్ ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన గమనిస్తా ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఆర్పీ అయితే అంబటిరాము ఏదైతే మన బొత్స గారి మీద బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడబట్టి భాషని ప్రజల మొత్తం కూడా తిరుగుబాటు మొదలైన క్రమంలో దాన్ని సరి చేసుకోవడం కోసం ఈ రోజు వాళ్లే ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి మొత్తం కూడా ఎంకరేజ్ చేసే విషయాల్లో ఖచ్చితంగా టీడీపీ ముందుంటా ఉండి
అందుకు ఎలాంటి సందేహం లేదు. సందేహం లేదనే దానికి ఏంటంటే వీళ్ళే మాటిస్తా ఉంటారు. ఎవరండి ఆర్పి ఎవరు మాట్లాడడానికి? సీమరాజు ఎవరు? లేదంటే ఆ మహిళ లండన్ లో అమెరికాలో అక్కడ ఉన్న ఒక లేడీ రెడ్డి పేరు చెప్పుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈ అచ్చెన్నాయుడు మన చింతక ఆయన పాత్రగాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని చెత్తనగుడు అని చెప్పి ఆయన మాట్లాడలేదా? అదేవిధంగా మన టీడీపీ సంబంధించిన ఎంతమంది జగన్మోహన్ రెడ్డి తిట్టలేదు, వాళ్ళ భార్యను తిట్టలేదు, వాళ్ళ అమ్మని తిట్టలేదు. తిట్టిన వాళ్ళని చాలా మంది మీద యాక్షన్ తీసుకున్నారు ఈ గవర్నమెంట్ లో. ఏమండి తిట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. మీరు కనీసం ఈ గవర్నమెంట్ లో కనీసం యాక్షన్ తీసుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేకపోయారు. మాకు సార్ మీరు చెప్పినట్టు మాకు ఇందాక గుంటూరు ఎవరు అతను ఎవరో మాకు ఆ పార్టీలు ఉంటే మాకు గుర్తుంటానికి వాళ్ళు మా పేరు చెప్పారు. మాకేం సంబంధం ఉండి అతను ఎవరు ఇందాక చెప్పారు కృష్ణరాజు గారు గుంటూరు ఎవరు అతనండి మా మీద ఎంత కాడికి గుట్ట కాల్చి పైన ఉంటే మాకు సంబంధం లేదు మొర్రు అని చెప్పేసి అన్న కూడా ఇంకా మర్చిపోయారా మీరు? లేదా మర్చిపోయినట్టు మీరు మూమెంట్ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, లేదు. అతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్. అందువల్ల ఏంటంటే మాట్లాడే చెప్పేది ఈ రోజు సీమరాజు మీ మనిషినా, అదేవిధంగా ఆర్పి మీ మనిషినా, ఆది మీ మనిషినా? మళ్ళీ మిమ్మల్ని బెదిరిస్తాడు, మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు, చూసుకోండి. మరి అంత సీన్ లేదండి. మామూలు అంత సీన్ అనే పరిస్థితి నేను ఎస్సీ వాడిని, నేను ఉద్యమానికి వచ్చినోడి, నాకేమి బెదిరింపులు కొత్త కాదు, మాకేమి ఏం ఇది కాదు, మేము అన్ని దాటుకు వచ్చినోడి, మాకేమి ఇట్లాంటి పడిచినోళ్ళం కాదు. అందువల్ల ఒకటండి కృష్ణాయ్యర్ గారు సాహెబ్ గారు చెప్పిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి వాస్తవాలు అవాస్తవాలుగా, అవాస్తవాలు వాస్తవాలుగా చెప్పడంలో నమ్మిని పందిగా చేసేటువంటి టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రావీణ్యత ఇంకెవరికి లేదు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి సామాజిక మాధ్యమాలు, వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ, వాళ్ళకున్న అనుభవం మొత్తం కూడా రంగురించి మంచి పని చేస్తే పర్వాలా. అంత కుయుక్తులతోటి, ఎన్నుపోటు రాజకీయాలతోటి, ఆ అవకాశ రాజకీయాలతో చేసేది తప్ప ఒకటి చెప్పండి, ల్యాండ్ మార్క్ రాజకీయం చంద్రబాబు చెప్పండి, ఈ రాష్ట్రానికి చేసేది చెప్పండి, ఒక గ్రామం మీద చెప్పండి. 5 సంవత్సరాల అధికారం వైసీపీకి ఇస్తే 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో